హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోహి శాండీ వ్లాగ్స్. ఆరోగ్యంగా ఉండే ఫుడ్ ఐటెంని పోహా తయారు చేయబోతున్నాను. మీడియం ఫ్లేమ్లో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గాను నూనె అంటే నువ్వుల నూనె వేయండి. అందులో కొంచెం నూనె కాగాక అందులో మీరు వేయాల్సిన పదార్థాలు మినప్పప్పు దోరగా వేయించుకోండి. మినప్పప్పు, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, వేరుశనగగుళ్ళు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ లేత బంగారు రంగులో వచ్చేంత వరకు బాగా వేపుకోండి. వేరుశనగ గుళ్ళు వేసి బాగా లేత బంగారు రంగులో వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఈ నువ్వుల నూనె చాలా ఆరోగ్యంగా మనకి బలంగా ఉంటుంది. హెయిర్ గ్రోత్కి, అలాగే బోన్స్ యొక్క డెన్సిటీకి, ముఖ్యంగా నడుము నొప్పుకు బాగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనె, గాను నూనె అని కూడా దీన్ని పిలుస్తారు. ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఆ ప్రసమాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. తర్వాత ఒక ప్లేట్లో అటుకులను తీసుకోండి. 2 కప్స్ ఆఫ్ అటుకులని తీసుకోండి. వాటిని బాగా వాష్ చేయండి. ప్లెయిన్ వాటర్తో బాగా వాష్ చేయండి. కొంచెం వైట్ కలర్లో వచ్చేంత వరకు బాగా వాష్ చేయండి. అటుకుల్ని బాగా వాష్ చేశాక అవి వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్న చింతపండుని బాగా కొంచెం వాటర్ వేసుకొని పులుసు కింద అంటే కొంచెం థిక్ మిక్చర్ లాగా కలుపుకొని ఉంచుకోండి. తర్వాత బంగారు వర్ణంలో వచ్చే తాలింపును ఒక ప్లేట్లో తీసుకొని వేసుకోండి. బాగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అప్పుడే రుచికరంగా ఉంటుంది పోహా. ఇందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి కొంచెం బాగా వేపుకోండి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో బాగా ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో తీసుకోండి. ఆ తర్వాత ఆ ప్యాన్ని వెలిగించి చింతపండు గుజ్జుని మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని వేసి కొంచెం మరిగించండి. అది థిక్ పేస్ట్ వచ్చేంత వరకు అలా మరిగిస్తూనే ఉండాలి. ఇలా థిక్
పేస్ట్ అండ్ బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి. తర్వాత మీరు అటుకులను వేసి కొంచెం బాగా కలపండి. ఉండలు చుట్టుకోకుండా బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇందాక పెట్టుకున్న తాలింపులను తీసుకొని అది కూడా ఆ ప్లేట్లో తీసుకొని మొత్తం ఆ ప్యాన్లో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు చుట్టుకోకుండా బాగా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలుపుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే, మనకి ఆరోగ్యవంతంగా ఉండే గానుంతో తయారు చేసిన పోహ రెడీ అయింది.